బిగ్ బాస్ లో కంటెస్ట్ చేశారండి. జూనియర్ సమంతగా పిలుస్తూ ఉంటారు ఆవిడ్ని. చిన్న చిన్న సైడ్ క్యారెక్టర్స్ చేశారండి. ఇప్పుడు ఏంటి ఆమె ప్రాబ్లం? ఇప్పుడు వీళ్ళందరూ అండి కొత్త టార్గెట్స్ అండి. ఎన్ఆర్ఐస్ ని టార్గెట్ చేస్తూ పెళ్ళైనా పర్లేదు మళ్ళీ మేము పెళ్లి చేసుకుంటామని చెప్పని వాళ్ళని దింపడం, వాళ్ళు ట్రాప్ చేయడం, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు లాగేసుకోవడం. అదే ఇప్పుడు ధర్మేంద్ర అనే అతని దగ్గర 9.5 కోట్లు 1.5 crore స్కామ్ అండి. వాళ్ళ దగ్గర అతని 5 years లో మొత్తం లాగేశారండి. అతని దగ్గర మొత్తం లాగేశారంటారు. 9.5 కోట్లు ధర్మేంద్ర అనే అతను ఆశు రెడ్డికి ఇచ్చాడు. అశ్విని రెడ్డికి ఏదో సినిమాల్లో చేసిద్ది అనుకుంటా. 9.5 కోట్ల రూపాయలు ఈ అమ్మాయికి అసలు ఎలా ఇచ్చాడు అతను? అంటే పెళ్లి చేసుకుంటానని నమ్మించిందండి. అంటే పెళ్లి చేసుకుంటానంటే 9.5 కోట్లు ఇస్తారంట రాజు గారు. నా పెళ్లి చేసుకుంటానని చెబితేనే 9.5 కోట్లు ఇస్తారా? అంటే సినిమా సెలబ్రిటీ అవకాశాలు వస్తాయేమో, హీరోయిన్ కాబోయే హీరోయిన్ అని చెప్పని ఇవ్వచ్చేమో. కాదండి, పెళ్లి చేసుకుంటానని చెబితేనే 9.5 కోట్లు ఇస్తారా? అంటే హడావుడి చేశారండి. నిశ్చితార్థం చేసుకుందామని ఆ ప్రయత్నాలు అన్ని చేశారండి. అక్కడ దాకా వచ్చిన తర్వాత చివరి మూమెంట్ లో అది వాయిదా పడింది. ఎక్కడైనా అమ్మాయిలు అబ్బాయిలకి ఇస్తారు కానీ కట్నం, అబ్బాయిలు అమ్మాయిలకి ఇస్తారా కట్నం? ఇప్పుడు అంతా మొత్తం మారిపోయింది కదా సార్, టర్మ్స్ అండ్ కండిషన్స్. ఓహో, అలా మారిందా? ఓకే, అలా వసూలు. అతను ఆల్రెడీ మ్యారీడ్ అండి. అతను అయితే మ్యారీడ్ అయినట్టు అతను విడాకులు అంశం నడుస్తున్నదండి. ఈ లోపల ఇతను ఈ అమ్మాయి ట్రాప్ లో పడ్డాడండి అతను. ఓహో, అది జరిగింది. అది మొత్తం బాగా నడిచిందండి. లాస్ట్ 5 years బాగా నడిచిందండి. మరి సడన్ గా అమ్మాయి హ్యాండ్ ఇవ్వడంతో ఇప్పుడు ఆ ధర్మేంద్ర ఫాదర్ కేసు పెట్టారు. ఒకసారి మధు చెప్పింది, మధు ఉన్నట్లున్నాడు కదా. మధు ఏంటి అసలు ఈ ఆశు రెడ్డి అండ్ ధర్మేంద్ర ఏంటి వీళ్ళ పంచాయతీ ఏంది? బిగ్ బాస్ తెలుసు కదా సార్ మనకి. అదొకటి ఉంది. బిగ్ బాస్ నథింగ్ సార్ దీని ముందు. ఈ మొత్తం నాగార్జున గారు చేసిన దానికంటే ఇంకెక్కువ ఉంది. అయితే చెప్తాను సార్, అది ఎలాగో కూడా నేను చెప్తాను. చెప్పిన తర్వాత ఎవరైనా కానీ ఎస్ కరెక్ట్ గా బిగ్ బాస్ కంటే వీళ్ళు చేసేటటువంటి యాక్టింగ్ అద్భుతం అన్నారు సార్. అతను ఈమెను ప్రేమించాడు, ఈమె ఇంకొకరిని ప్రేమించింది. ప్రేమించిన వాడికి ఆల్రెడీ పెళ్ళయింది. ఆ పెళ్ళైన వాడు ప్రేమించిన అమ్మాయికి నాకు పెళ్ళైంది అన్నటువంటి మళ్ళీ చెప్పు స్వామి, ఇదేదో మరీ ఎక్కువ కన్ఫ్యూజన్. ఒకసారి మళ్ళీ చెప్పు. కన్ఫ్యూజన్ ఇంకా సార్, ఇతను ధర్మేంద్ర ఆశు రెడ్డిని ప్రేమించాడు సార్. నేను అది కూడా వెళ్తాను సార్. ఇతను ఈమెను ప్రేమించాడు, ఈమె ఇంకొకరిని ప్రేమించింది. ప్రేమించిన వాడు పెళ్ళైన విషయాన్ని ప్రేమించిన ఈ అమ్మాయికి చెప్పడం మర్చిపోయాడో, చెప్పడం ఎందుకు అనుకున్నాడో తెలియదు. కానీ తాను ప్రేమించేటటువంటి, అంటే ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో, ఈ అమ్మాయి ప్రేమించేటటువంటి ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో, ఆ అబ్బాయి ఇతన్ని పెళ్లి చేసుకోవడం ఎందుకు, ఇతని దగ్గర చాలానే డబ్బులు ఉన్నాయి కదా, అందుకోసం అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకుందాము అనేటటువంటి ఒక స్కెచ్ చేయడం. ఈ మధ్యలో ఒక స్వామీజీ ఎంటర్ అవ్వడం. మీరు గతంలో ఇతనికి పెళ్ళైంది కదా, ఆ అరిష్టాలు, ఆ దరిద్రాలు, తోషాలు అన్నీ పోవాలంటే నేను కామాక్షి దగ్గర గుడిలో పూజ చేయిస్తాను అని ఎంటర్ అవ్వడం. అంతా కూడా సార్ బాగా అద్భుతంగా కూడా ఈ డ్రామా అంతా కూడా నడుస్తుంది. మరి ఎందుకు చెడింది? మరి ఎందుకని ఇప్పుడు గొడవలు కేసు వరకు వచ్చాయి అనుకుంటే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది సార్. 9 కోట్లు డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఆ 9 కోట్ల డబ్బులకు సంబంధించి ఇక నన్ను పెళ్లి చేసుకోదు అనేటటువంటి నిర్ధారణకు వచ్చినటువంటి ధర్మేంద్ర నా డబ్బులు నాకు ఇచ్చేయాలి అనేటటువంటిది పెట్టారు. ఇతను సరే ప్రేమించాను, ఇచ్చేసాను, నా ఏమంటారు దిల్కి దడకనే కదా, డబ్బులంతా కూడా ఇచ్చేసాను, మళ్ళీ రిటర్న్ ఎందుకు అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే రీసెంట్గా ఒక పోస్ట్ సార్, ఆశు రెడ్డి పెట్టినటువంటి పోస్ట్ ఇన్స్టాగ్రామ్లో, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సబ్స్క్రైబ్ చేసుకుంటే అంటే నవ్వుతూ కూడా ఇక మీకు ఇన్ఫెంట్ క్రోకడైల్ ఫెస్టివల్ లాగా మీకు అంతా కూడా అందాలు చూపించబోతున్నాను అనేలాగా అర్థం వచ్చేలాగా ఒక 30 సెకండ్ల వీడియో. ఇప్పుడు మొన్న ఈ అమ్మాయి, ఒక అమ్మాయి విష్ణుప్రియ ఎవరో, ఇప్పుడు ఏం కూడా వచ్చేసిందా? ఎస్, ఈ అమ్మాయి కూడా ఆశు రెడ్డి కూడా వస్తూ, అది కూడా వీడియో చూసి స్మైల్ చేస్తూ కూడా చేస్తున్నారా బాబు సమాజాన్ని. అంటే ఇక్కడ 9 కోట్ల కంటే ఇక్కడ ఇంకెంత వస్తుంది అనుకునిందో ఏమో కానీ మొత్తానికి నా సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోండి అనేటటువంటి ఆప్షన్ పెట్టింది. అలా పెట్టేటువంటి ఇతను ఏం చేశాడు, మరి దీని వల్ల గొడవలు వచ్చిందో లేకపోతే దీనివల్ల ఇష్యూ అయిందో కానీ మొత్తానికి అతను నా డబ్బులు నాకు ఇచ్చేయి అని అడిగితే, డబ్బులు లేవు ఏవులో ఎక్కువ మాట్లాడితే నీ అంతు చూస్తాను అని బెదిరించడంతో ఆల్రెడీ ఇతను ధర్మేంద్ర ఎవరైతే ఉన్నారో, వీళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో, కాకినాడలో కాల్ మనీ చేసేటటువంటి ఫ్యామిలీ సార్. డబ్బులు ఇవ్వడము తీసుకోవడము వీళ్ళకి బాగా తెలుసు. మరి 9 కోట్ల రూపాయలు వదులుకుంటారా?
వదులుకోరు, ఎలాగైనా సరే ఈ మొత్తం డబ్బులన్నీ కూడా రాబట్టాలి అనుకున్నారు. రాబట్టే ప్రాసెస్ లో భాగంగానే కొంత పెద్ద మనుషుల పంచాయతీలు జరిగాయి సార్ ఈ కేసు కంటే ముందే. ఆ పెద్ద మనుషుల పంచాయతీలు ఇక తెగవు అని నిర్ణయించుకొని కేసు వరకు కూడా వెళ్ళారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. వన్స్ ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఆశురెడ్డి ఒక పోస్ట్ పెట్టింది సార్. ఆ పెట్టినటువంటి పోస్ట్లో ఎవరూ కూడా నా మీద ఇటువంటి వార్తలు ప్రసారం చెయ్యకండి, నేను అతను ధర్మేంద్ర చెప్తున్నటువంటి మాటల్లో అబద్ధం ఉంది అనేటటువంటి మాట చెప్పింది. ఏది అబద్ధం? డబ్బులు తీసుకోవటం అబద్ధమా, పెళ్లి చేసుకుంటానన్న అబద్ధమా, లేకపోతే ఇంకేం అబద్ధం? నిజాన్ని అబద్ధం అని చెప్పడమే ఆమె పెట్టినటువంటి పోస్టుకు పరమార్థం సార్. అలా పెట్టింది. ఏది నిజం, ఏది అబద్ధం? ఒకటే నిజం, డబ్బులు తీసుకోవడం కాదు మధు, నాకు అర్థం కాదు. పెళ్లి చేసుకుంటానంటే 9.5 కోట్ల రూపాయలు అసలు ఎందుకు ఇస్తాడు, ఏ సంబంధం లేకుండా? సార్ 9 కోట్ల రూపాయలు లేకపోతే 90 కోట్ల రూపాయలు అనుకుందాం సార్, ఎంతో కొంత ఇచ్చాడు డబ్బులు ఆమెకు, ఆశురెడ్డికి ఇచ్చాడు అనుకుంటే, ఈరోజు నాకు షాపింగ్లో ఉంది, షాపింగ్కి వచ్చాము ఇక్కడికే, మాకి చాలా బాగా నచ్చింది అని అడిగితే, కాబోయే పెళ్ళాం అడిగితే కాబోయే భర్త నా దగ్గర డబ్బులు లేవు, నేను కొనియలేను, అందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నాను అని చెప్తాడా సార్? అంటే ఒకసారి ఇచ్చాడా, 2 సార్లు ఇచ్చాడు? 9.5 కోట్లు ఒకేసారి ఒకసారి 2 సార్లు కాదు సార్. ఇక్కడ ఒకటి ఉంది సార్, ఆస్తులు మీన్స్ ఫ్లాట్లు, కార్లు, బంగారం. 5 కేజీల బంగారమా సార్? 5 కేజీల బంగారం. మరి 5 కేజీల బంగారం మామూలు టిస్టులా లేదే. అదే సార్, ఈ 5 కేజీల ధర్మేంద్ర ఏమైనా చెవిలో పువ్వు పెట్టుకుని తిరుగుతున్నాడా ఏంటారు ఆయన? లండన్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళయింది, విడాకులు తీసుకున్నాడు, ఇంకా దొరక్క ఆశురెడ్డి లాంటి ఒక ఫేమస్ సెలబ్రిటీ దొరికింది. నేనైతే ఇప్పుడు బిగ్ బాస్ లో దొరికేసరికి ఆర్జీవి గారితో ఒక బోల్డ్ ఇంటర్వ్యూ చేసిందండి, స్టాప్ కి వెళ్ళిపోయింది సార్. మామూలుగా లేదు రివ్యూస్. ఓకే, అప్పుడు బాగా ఫేమస్ అయ్యారు ఆవిడ. ఓహో, బోల్డ్ గా చేస్తే బోల్డ్ గా ఫేమస్. అంటే అసలు ఆ వీడియో మనం చెప్పకూడదు కానీ అసలు ఆర్జీవి గారి ఇంటర్వ్యూతోనే అమ్మాయి హైలైట్ అయింది. సరే, అయితే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఓకే, ఆయన ఇచ్చాడు, ఏం పుచ్చుకుంది, మనకెందుకు పంచాయతీ? ఒకటి సార్, మనకు సంబంధం లేనటువంటి విషయం ఎప్పుడు మనకు సంబంధం అయ్యిందంటే, వన్స్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ అవుతుందో, ఎఫ్ఐఆర్ అయిన తరువాతనే మనం దీన్ని టేకప్ చేసాం. ఎందుకు టేకప్ చేసాం? ఒక వ్యక్తి దగ్గర నుంచి పెళ్లి అనేటటువంటి పేరుతో మోసం చేసి 9 కోట్ల రూపాయలు వసూలు చేసింది ఒక సెలబ్రిటీ. ఆ సెలబ్రిటీనే ఆశురెడ్డి అనేటటువంటి వార్త బయటకు వచ్చింది. వార్త ఎఫ్ఐఆర్ లో ఉంది కాబట్టే మనం దీన్ని టేకప్ చేయాల్సి వచ్చింది తప్ప, లేకపోతే వాళ్ళిద్దరు ఎటుపోతే మనకేం సంబంధం, లేకపోతే 9 కోట్లు కాకపోతే సమాజానికి అయితే సంబంధం లేదు కదా. సమాజానికి సంబంధం లేదు సార్. సార్ ఈ రోజు ఒకవేళ ఆశురెడ్డినే వెళ్ళి నన్ను మోసం చేశాడు, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఒకవేళ ఈమె డబ్బులు అడుగుతున్నాడు కదా అని రివర్స్ కేసు పెట్టింటే సార్, బిగ్ బ్రేకింగ్ న్యూస్, ఆశురెడ్డిని మోసం చేసినటువంటి ధర్మేంద్ర కాకినాడలో ధర్మేంద్ర అంటే ఇప్పుడు ధర్మేంద్ర మిస్టర్ పర్ఫెక్ట్ ఏం కాదు సార్, అతను కూడా పెళ్లి అయింది, గతంలో ఉన్నాయి కాల్మనీ కేసులు ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి, అతనేం చెప్పలేదు. కానీ అందరూ కలిసి ఆడినటువంటి గేమ్ అంటే బిగ్ బాస్ లో వాళ్ళిద్దరూ కలిసి ట్రావెల్ చేశారా, అట్లా ఉందా? ఇద్దరు కలిశారు. ఫస్ట్ కలిసినప్పుడు నేను సినిమాలలో ట్రై చేస్తున్నాను, నేను చేస్తున్నటువంటి సినిమా ట్రయల్స్ లో డెఫినెట్ గా సార్ వాళ్ళిద్దరూ కలిసి ట్రావెల్ చేశారా అని చేశారు సార్, నాకు అర్థమై సార్ చేశారు సార్. అందులో కలిసి పెళ్లి అనేటటువంటి బంధం ఏదైతే ఉంటుందో, పెళ్లి చేసుకోబోతున్నాము అనేటటువంటి ట్రావెల్ చేశారు. అదేలే చేశారు, ట్రావెల్ చేశారు, అదే ట్రావెల్ చేశారు. ఓకే, అదే పెళ్లి అనే ఆలోచనలతో ట్రావెల్ చేశారు. సరే, అయితే ఓకే మధు. నెక్స్ట్ కూడా మంగ్లీ చూద్దాం, అతని పేరేంటి? ధర్మేంద్ర. ఒకసారి ధర్మేంద్రని కూడా లైన్ లో తీసుకో ఒకసారి. బాధితుడు, అతను బాధితుడా, ఈవిడ బాధితురా, ఎవరు బాధితురాలు అది కూడా ఒకసారి ట్రై చేయి. ఇంకోటి మంగ్లీ ఫ్యామిలీ మైక్రో ఫైనాన్స్, గుండెపోటుతో మృతి చెందిన రమేష్ బాధితులండి. మంగ్లీకి